ఓకే. సో అందుకే సొసైటీలో మమ్మల్ని ఎంతమంది అన్నా సరే గుండె ధైర్యం చాలా ఎక్కువ మాకు. హ్మ్. ఎవరెన్నన్నా సరే బాధపడతాం, ఏడుస్తాం. బట్ ఇది ఇంతే జీవితం, హ్మ్. సర్దుకుపోతాం. ఓకే. సో, ఇప్పుడు కూడా అంటే ట్రాన్స్‌జెండర్స్‌లో ఉన్నవాళ్ళు కూడా చాలా మంది జాబ్స్ చేస్తున్నారు. అండ్ యాహ్! ఇంతకుముందు ఏ సోర్స్ ఉండేది కాదు. ఒక అమ్మాయి డాక్టర్ అయ్యారు. అండ్ హ్మ్. ఇంకొక అమ్మాయి యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసుకున్నారు. సో, యెస్. వాళ్ళు మంచిగా ఎర్న్ చేస్తున్నారు. అండ్ మీరు ఏదైనా జాబ్ ట్రయల్స్ చేశారా? ఇప్పటి ఇంటర్ అంటే వరకు కొన్ని చేయలా. జాబ్స్ వస్తాయి. అంటే ఫస్ట్‌లో నేను జాబ్ చేశాను. హ్మ్. ఇక్కడ వైజాగ్ ఇంటర్ అయిపోయిన తర్వాత నేను కాస్మెటిక్స్‌లో జాబ్ చేశా అంటే బ్యూటీషియన్‌ని. ఇలా టర్న్ అయిన ఇలా చేంజ్ తర్వాతనా? అవ్వక ముందు. ఓకే. ఆ జాబ్ ఐ థింక్ 6 మంత్స్ చేసినట్టున్నా. హ్మ్. తర్వాత ఇక్కడికొచ్చేసా హైదరాబాద్. ఓకే. హైదరాబాద్ వచ్చి చేంజ్ అయ్యా ఇక్కడ. ఓకే. అరిక, నైనా అంటే లైక్ అంటే మీరు పెట్టుకున్న పేరా? నైని అంటే నాకెందుకో ఇష్టం ఆ పేరు. ఓకే. సో, శివుని మొదటి భార్య హ్మ్. త్రినయని కదా! ఓహ్! సో, అందుకని ఆ పేరిష్టం. అందుకని ఓకే. అలా పెట్టుకున్నా. ఓకే. యాక్చువల్ నేమ్ అయితే ఏంటి? నాని. నాని. నాని, నైని. అరిక, నాని అనే ఉన్నట్టుంది హారిక ఇన్‌స్టాగ్రామ్‌లో. మా ఇంటి పేరు. ఓకే. చాలా మంది అదే నా పేరు అనుకుంటారు. ఓకే. సో, అరిక అనేది ఇనీషియలా? యెస్. ఓకే. అంటే నాని అని ఉన్నట్టుంది ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, యెస్. ఇది యెస్. అబ్బాయి నేమ్ ఉంది కాబట్టి డెఫినిట్‌గా ఇది అమ్మాయి నేమేమో అనుకుని అలా ఫిక్స్ అయిపోతున్నారు అందరూ కూడా. లేదు. ఓకే. అండ్ దెన్ ఇంకొకటేంటంటే ఇది మిత్సా ఆర్ లేకపోతే ఏంటనేది తెలీదు. బట్ అమావాస్య టైంలో మీరు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పూజలు చేస్తారనేసి అంటే ట్రాన్స్‌జెండర్స్ అలా అలా. అలాంటివేమీ ఉండవు. అమావాస్యలు వచ్చాయి అనుకుంటే కొంతమంది పీపుల్స్ ఉంటారు కదా! వాళ్ళు దిష్టి తీయమని అడుగుతారు. హ్మ్. కొంతమంది గృహప్రవేశాలుంటాయి. హ్మ్. వాటికి వెళ్తాం. హ్మ్. ఇంకా నార్మల్ అలాంటివంటూ ఏమీ లేవు. హ్మ్. పూజలనేవి నార్మల్‌గానే ఉంటాయి కదా! పూజలనేవి అమ్మవారికి మేము ఖచ్చితంగా చేస్తాం అవి. మీరు ఏ అమ్మవారిని కొలుస్తుంటారు? మురిగిమాత ఓకే. అంటే మురిగి మాత. దుర్గా అని ఓకే. ఉంటారు. సో, ఓకే. ఆమెకే. అంటే లైక్ టెంపుల్స్ అన్నీ బయటనే ఉంటాయా? మీరు సెపరేట్ లేదు. టెంపుల్స్? మా అన్నీ ఒకటే సమానంగానే ఉంటాయి. హ్మ్. సో, మురిగిమాత అంటే కొంచెం రేర్ టెంపుల్స్ ఉండటం. ఓకే. సో, ఇది కూడా విన్నాం. గే పార్టీస్ అంటే ట్రాన్స్‌జెండర్‌కి సెపరేట్ పార్టీస్ అవుతుంటాయి. ఓన్లీ ఆహ్, వీళ్ళెవరైతే సెపరేట్ హ్మ్. వాళ్ళున్నారో వాళ్ళే వస్తారు స్పెషల్ కిడ్స్ అనేసి. యాహ్! ఆ మేబీ పార్టీస్ ఏం ఎందుకంటే చేస్తారు? అది కూడా రీసెంట్ టైమ్స్‌లోనే తెలిసింది మాకు. యాహ్! సో, పబ్లిక్ అనేది మాకు ఇంకా సమానంగా చూడట్లేదు అనేది నా ఒపీనియన్. హ్మ్. ఇప్పుడు సరే ఎగ్జాంపుల్ మీదే బర్త్‌డే అనుకో. హ్మ్. నన్ను మీరు ఇన్వైట్ చేయగలరా? అంటే నిజంగా ఫ్రెండ్ అయితే నేనైతే డెఫినెట్‌గా మేబీ ఇన్వైట్ మీరు చేస్తాను. చేస్తారు. సో, ఇప్పుడు సిటీస్‌లో అర్థం ఇప్పుడు చేసుకుంటున్నారు అర్థం కాబట్టి. చేసుకున్నారు. ఒకప్పుడు ఎలా అమ్మో! తినని పిలిస్తే నా ఫ్రెండ్స్ వస్తారు. ఏమనుకుంటారో? ఈ ఈ బ్రెయిన్‌లో ఉంటారు కదా! హ్మ్. సో, అందుకని ఎవరు పిలవరేమో. హ్మ్. సో, ఇప్పుడు మా కమ్యూనిటీలో ఏంటంటే మా బర్త్‌డేస్ అయినా ఏవైనా స్మాల్ సెలబ్రేట్స్ అయినా సరే, హ్మ్. సో, మా కమ్యూనిటీ వాళ్ళని మేమే పిలుచుకుంటాం. ఓకే. ఎందుకంటే వాళ్ళకి మేము తెలుసు, మా మనోభావాలు తెలుసు, హ్మ్. మమ్మల్ని అర్థం చేసుకోవడం తెలుసు. హ్మ్. కాబట్టి మా ఫీలింగ్స్ ఎలా తెలుస్తాయో వాళ్ళనే రమ్మని చెప్తాం మేము. ఓకే. ఇంకా అలా. అంటే బర్త్‌డేస్ ఇవి ఫంక్షన్స్ కాకుండా పార్టీస్ అంటే ఇప్పుడు మనకి క్లబ్స్‌లో ఎలా అయితే అమ్మాయిలు, అబ్బాయిలు వెళ్తున్నారో హ్మ్. అలానే గే పార్టీస్, ట్రాన్స్‌జెండర్ ఆ! పార్టీస్, సెపరేట్ పార్టీస్ ఉంటాయి. ఉంటాయి. అవి ఎవరు హోస్ట్ చేస్తారు? ఏంటి అని? కొంతమంది ఉంటారు హోస్ట్ చేసేవాళ్ళు. బట్ అంత క్లియర్‌గా నాకు తెలీదు. హ్మ్. ఒక ఆర్గనైజర్ అనేవాళ్ళు ఉంటారు. సో, ఓకే. చేస్తాం. నార్మల్ అక్కడ కూడా ఏం ఉండదు. ఇప్పుడు హ్మ్. అమ్మాయిలు, అబ్బాయిలు నార్మల్‌గా పబ్‌కెళ్ళి ఎలా ఎంజాయ్ చేస్తారో సేమ్ అంతే. ఓకే. అంటే టర్న్ అయిన వాళ్ళు, అవ్వని వాళ్ళు కూడా అంటే ఓపెన్ అప్ యాహ్! అవ్వడానికి అదొక యెస్. స్కోప్. అంతే. మీరెప్పుడైనా వెళ్లారా? అహా! నేను వెళ్తూనే ఉంటా. ఓకే. మీరు డ్రింక్ చేస్తారా? అలవాట్లేదు. సో, ఆహ్, జస్ట్ నేను బ్రీజర్ ఒకసారి టేస్ట్ చేశా. హ్మ్. ఓకే. అది కూడా నేను ఎప్పుడో ఇయర్‌లీ వన్స్ ఆర్ 6 ఆర్ 7 మంత్స్ ఓకే. అంతే.